హాయ్ హలో నమస్తే మన ఊరు మన పాట కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మ. నమస్తే. పాటలు పాడతారని మేము బయట విన్నాం అన్నమాట. మీ గురించి చాలా మంది రకరకాలుగా అంటే ప్రతి కార్యక్రమాల్లో మీరు పాటలు పాడతామని చెప్పిండు, అంటే మీ పేరు తీసిండు అన్నట్టు. అందుకోసం మీ పాటలు విని మీ ఊరి పేరు అంతర్గావ్ కదా, అంతర్గావ్కి వచ్చేసాం అన్నట్టు మీ దగ్గరికి. మరి మీ పేరేంటి? చందుబాయ్. మా కోసం మీకు ఏదైనా మంచిగా అనిపించే పాట, మాకు వినసొంపు ఉండే పాట, ఏదైనా మంచి పాట పాడగలరా? జన్మా సాకార సదగుని గనురా ఈ జన్మామియ దుర్లభమురా పంచ శ్రీమంత్రము పఠనాయన్న పఠనాయ సుతేయముడు పారిపోవన్న పారిపోతే ఎంబ ఫలమిచ్చునన్న ఫలము నందిన వాడే పరువ గురుడన్న ఈ జన్మామియ దుర్లభమురా ఓరి జన్మ సాకార సదగురుని గనురా ఈ జన్మామియ దుర్లభమురా పంచ శ్రీమంత్రము పఠనాయన్న పఠనాయ సుతేయముడు పారిపోవన్న పారిపోతే ఎంబ ఫలమిచ్చునన్న ఫలము నందిన వాడే పరుమ గురుడన్న ఈ జన్మామియ దుర్లభమురా ఓరి జన్మ సాకార సదగురుని గనురా ఈ జన్మామియ దుర్లభమురా మూరారు వాకిలు ముయ్యవలనన్న మోక్తి వాకిట నిలసి తలపూదియన్న తలపూది సుతేయంబ తేజమిచ్చన్న తేజ మందిన వాడే తాగురుడన్న ఈ జన్మామియ దుర్లభమురా వారు నదుల మీద వంబాయుడన్న అమ్మతో నురుగంబ మాట్లాడునన్న పాటల్లో నా మంచి వరుత మిందన్న వరుత పెరిగిన వాడే వరి బురుడన్న ఈ జన్మామియ దుర్లభమురా ఓరి జన్మ సాకార సదగురుని గనురా ఈ జన్మామియ దుర్లభమురా నాసికమున దృష్టి నడపించుమన్నా నడపించి అరే నీవు నమ్మి ఉండన్నా నమ్మి రత్నాల తేజమే కన్నా తేజమక్కిన వాడే తాగురుడన్నా ఈ జన్మామియ దుర్లభమురా ఓరి జన్మ సాకార సదగురుని గనురా ఈ జన్మామియ దుర్లభమురా జంట కోగులు రెండు వంటి ఉండన్నా మేలు మర్చి గంట నాదా మినుమన్నా నాదాము పతులూరు నమ్మి ఉండన్నా ఈ జన్మామియ దుర్లభమురా ఓరి జన్మ సాకార సదగురుని గనురా ఈ జన్మామియ దుర్లభమురా. సూపర్ అమ్మ, సూపర్. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు అసలు ఈ పాటలు? అంటే ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే ఎంతకాలం నుంచి నేర్చుకున్నారు అన్నమాట? ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఇట్లా నేర్చుకుని? 7-8 ఏళ్ళ కాలం. 7-8 సంవత్సరాల నుంచి పాడుతున్నారు. మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఇట్లా పాటలు పాడాలా అని, ఇట్లా నేర్చుకోవాలని ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? భజనల కాడికి పోయితే భజనల కాడికి వెళ్తుండే అన్నట్టు. అంటే భజనలలో మీరు పాటలు పాడుతుండే, మీ పాటలు బాగున్నాయి. మీ నుంచి ఇంకో పాట ఏదన్నా పాడగలరా? మీకు నచ్చింది ఇంకోటి మా కోసం ఇంకో పాట పాడండి. గురుదేవా నా మదిలో నేను మరువలేను, గురుదేవా నా మదిలో నా మంబు నా మదిలో నేను మరువలేను, గురుదేవా నా మదిలో పంచతారక యోగ సంధ్య పితిరి పంచతారక యోగ అమన తారక యోగ వంద గురుదేవా గురుదేవా నా మదిలో నేను మరువలేను, గురుదేవా నా మదిలో పంచతారక యోగ సంధ్య పితిరి పంచతారక యోగ అమన తారక యోగ వంద గురుదేవా గురుదేవా నా మదిలో నేను మరువలేను, గురుదేవా నా మది ఉన్నామా ఎన్నిలా. అయితే ఈ పాట పాడిను కదా, ఈ పాట అర్థం ఏమన్నట్టుగా? అర్థము దేవునిగా, అంటే దేవుణ్ణి తలుచుకున్నాడు అన్నమాట. అంటే భక్తితోటి దేవుణ్ణి తలుచుకోవాలా. ఇప్పుడు అంటే దీని అర్థం అంటే పనులు చేసుకున్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు కానీ, లేకుంటే సంతోషంలో ఉన్నప్పుడు కానీ దేవుని తలుచుకొని పాడుతున్నాడు అన్నట్టు. దేవుణ్ణి తలుచుకోవడం.
మరి ఇంకేమన్నా వస్తాయా? ఇప్పుడు మీ అంతర్గావు కదా, మీ అంతర్గావులో మరి భజన కార్యక్రమాలలో ఇప్పటికీ వెళ్తున్నారా? వెళ్తాం. ఇప్పటికి వెళ్తారు. మీరు పాడతారు మరి పాట? మొత్తం ఎన్ని సాంగ్స్ వచ్చు అన్నట్టుగా మీకు ఎన్ని పాటలు వచ్చు మొత్తం? అంటే అవి మీరే రాసుకున్నారా లేకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారా? నోట్ వచ్చినాయా? మరి ఇంకెవరైనా మీకు ఎవరన్నా నేర్పించిందా లేకుంటే మీరే చూసుకుంటారా? ఎవరైనా గురువు ఉన్నారా లేకపోతే? ఉన్నాడా గురువు? మీ గురువు పేరేమి? కిష్టయ్య. అంటే మీకు ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారన్నమాట. మీ తోటోళ్ళు ఇంకా మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా మరి? ఉన్నారా? ఎంతమంది ఉంటారు? 5-6 ఉంటారు. పెద్ద మనుషులు అందరు వాడుతున్నారా మరి ఇప్పటికి భజనలలో? వాడతారు, భజనలు చేస్తారు. ఇప్పుడు మీ పాటలు వింటే మాకు ఇంకా వినాలనిపిస్తున్నది. అందుకోసం ఇంకో పాట మేము మీ నుంచి ఆశిస్తున్నాం అన్నట్టు. ఇంకా ఏదైనా పాడగలుగుతారా? ఆనందమయుడు సత్య సానంద సారూప తనిరిగేవలేనా, ఆనందమయుడు కావలేనా, చూపుల చూపే కావలేనా, తాను చూపు నిలిపితే తాను రూప మగపడునా, చూపుల చూపే కావలేనా, ఆనందమయుడు కావలేనా, సత్య సానంద సారూప తానిరిగేవలేనా, ఆనందమయుడు కావలేనా, ఒక్కటే కనుగొనవలేనా, తాను లేక పూయలు వేసి పక్క కావలేనా, ఒక్కటే కనుగొనవలేనా, నిదురాని శోకించవలేనా, తాను నిదురాని శోకించి నిజమెరగవలేనా, నిదురాని శోకించవలేనా, ఆనందమయుడు కావలేనా, సత్య సానంద సారూప తానెరిగేవలేనా, ఆనందమయుడు కావలేనా, 7 కొండలు దాటవలేనా, తాను అన్నొక జ్యోతిని కనుగొనవలేనా, 7 కొండలు దాటవలేనా, చెదురాని గుడి నిలుపవలేనా, తాను చెదురాకుంటనే తాను నమశరణు రా, చెదురాని గుడి నిలుపవలేనా, ఆనందమయుడు కావలేనా, సత్య సానంద సారూప తానెరిగేవలేనా, ఆనందమయుడు కావలేనా, సరాని శ్రీరామ నగరీలా మన ప్రేమానందయ్య గారు బట్ట చూపెనురా, ధరణి శ్రీరామ నగరీలా. సూపర్ అమ్మా, సూపర్. చాలా బాగా పాడారమ్మా. మీలాగనే యువతి యువకులకు మీలాగనే నేర్పించి మంచిగా కళాకారులు చేస్తారని మేము కోరుకుంటూ ఇంతటితో ఈ ప్రోగ్రాన్ని ముగిస్తున్నాం. విన్నారు కదా మన చందుబాయ్ గారు ఎంత బాగా పాడారో. ఇలాంటి గాయకులతో మరొక ఎపిసోడ్లో మరికొంతమందితో కలుసుకుందాం. నమస్కారం.